నమస్కారం గురుగారు. హలో. నమస్కారం గురుగారు. అయ్యా వచ్చారా మన వాళ్ళు? అదే నేను ఒక్కడే వచ్చాను గురుగారు. శేఖర్ గారు జాయిన్ అవుతారేమో చూస్తాము. ఒక్క నిమిషం. అదే మా గురువు గారు కలిసారంటే కదా, అదే పవన్ గురువు గారు మిమ్మల్ని కలిసారంటే కదా గురుగారు. అవునండి, ప్రసాదం అందిందా? అది మేము వెళ్ళి తీసుకుంటాం గురుగారు. ఓకే, వచ్చింది అక్కడికి మొత్తానికి చేరింది. చేరింది. అది అవును మీ గురుగారు. సౌకర్యం. ఇంకా అవును గురుగారు. దాంట్లో ఈ ఫ్లైట్లలో ఈ అక్షతలు కూడా పంపించకూడదు అంటున్నారండి. ఏమిటో మరీ దారుణంగా ఉంది. అమెరికా అయితే మరీ దారుణంగా ఉంది. అవును గురు. అమెరికాకి మాకు తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళ ద్వారా పంపించాము. అనిల్ గారు పాపం ప్రత్యేకంగా దీనికోసమే వచ్చారు. ఆయన ఆ దత్తు గారు పంపించారట. దత్తు గారు అంటే తెలుసు కదండి మీకు? కిషోర్ దత్ గారు. అవును, తెలుసుగా. అవును అవును గురుగారు. వారి ద్వారా వచ్చారు. శేఖర్ గారు చెప్తారా మీరు? నేను చెప్తానండి. ఇవాళ ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు? అదే ప్రసాదం అందింది. అవును, మీకు వచ్చిందండి? నేను పోయి తీసుకోవాలి, ఇంకా రాలేదు చేతికి. ఎక్కడండి కిషోర్ దత్ గారితో మాట్లాడారు? లేదు, బాగా దూరం అండి మీకు వారికి. బాగా దూరమా? అవునండి, కొంచెం దూరమే. అయితే అక్కడికి చేరింది కాబట్టి అటువైపు వెళ్ళినప్పుడు తీసుకోండి సార్. వాళ్ళని ముందర ఫోన్ చేసి మళ్ళీ అప్పుడు వస్తామని. ప్రత్యేకంగా దానికోసం వెళ్ళాలంటే ఇబ్బంది కదా. లేకపోతే ఏదైనా పంపించడానికి అవకాశం ఉంటే పంపించమనండి. మీ ముగ్గురికి అందితే అది అక్కడి నుంచి మీరు వాళ్ళు పంచుకోవచ్చు. మేము తీసుకుంటాం. ఎగస్ట్రా కూడా ప్రసాదాలు పంపించాను. ఎవరైనా మన వాళ్ళు ఉంటే వాడుకుంటారు కదా అని. ప్రసాదాలు అంటే ఏం లేదు సార్, కాస్త అమ్మవారికి పూజ కుంకుమను కాస్త అక్షతలు పంపించారు అనుకుంటున్నాను నేను. అవన్నీ మీకు సంబంధించిన ప్యాకెట్ చేసి విడిగా పెట్టేసాము అప్పుడే. ఎందుకంటే దీంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రసాదం సంవత్సరం తర్వాత అయినా సరే అందించి తీరాలి. మా లక్ష్యం అది. ఓకే సార్, ప్రారంభిస్తే ప్రారంభించండి. ఎవరు ప్రారంభిస్తారు? నమస్కారం. అయ్యా శ్రీవత్స గారు, ఎలా ఉంది సార్? దగ్గు జ్వరం కూడా ఉంది గురుగారండి. అటువంటిప్పుడు విశ్రాంతి తీసుకుపోయారా సారు? అందుకే క్షమించాలి గురుగారు. నన్ను అందుకే పాఠాలు కూడా రావడానికి కుదరలేదు. అయ్యో, శరీరం సహకరించకపోతే ఏం చేస్తారు సారు? విశ్రాంతి తీసుకోవలసింది. అయితే కేవలం వింటూ ఉండండి అంతే. హాయిగా ఒక దుప్పటి కానీ వెనక కప్పుకొని ప్రశాంతంగా వింటూ ఉండండి. అలాగే గురుగారండి. ఇబ్బంది పడవకండి అయినా. అలాగే గురుగారండి. ఓకేనండి. ఓకే. ఓం గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశ్వన్వన్నోతిభిः सीदसादनम् नो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धेनामभित्रयवतु। ओं श्री महागणाधिपतये नमः। ओं श्री महासरस्वत्यै नमः। ओं श्री गुरुभ्यो नमः। हरि ओम। మొదటి నుంచి చెప్పంటారు గురుగారు. ఎందుకంటే మన వాళ్ళకి బాగా నలగాలండి. ఇంకా శ్రీవత్స గారికి గణేష్ గారికి బాగా నలగలేదు. కాస్త ఒకటికి రెండేసి మాటలు చెబుతుండండి. మంత్రవాక్యాలు వాక్యాలు చెబుతున్నారు. మంత్రవాక్యాలు వచ్చినప్పుడు 2 మాటలు చెబుతుండండి. మీకు మంచిదే, కాస్త బాగా నలుగుతుంది. అలాగండి గురుగారు, అలాగండి. శుభేహని మంగళ స్నానం కృత్వా ఆచమ్య పూర్వోక్త సుపరితో మమ సకల సంపత్ సమృత్యర్థం ఏతన్మదీయోద్వాహ విదౌ నర్గత ప్రత్యూహేన మధుపర్క యోగ్యతా సిద్ధి ద్వారా పాణిగ్రహణాఖ్యం కర్మ కరిష్యమానః తదంగత్వేన తదాదౌ శుద్ధ్యర్థం ఉత్యర్థకం శాంత్యర్థం అభ్యుదయార్థం చ మహాజనైః సహ స్వస్తి పుణ్యాః వాచనం కరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. గణపతి పూజాం పుణ్యాః వాచనం చ కుర్యాత్.
అనుహవమితి సాకునాదిమంతాన్వాజయన్ వివాహాగాదమేత్య అనుభవం పది హవం పది వాదం పది క్షపం ఇక్కడ దుస్వాప్నం. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సారు పాడిగ్రహణాఖ్యం కర్మ కరిష్యమాణ అన్నప్పుడు పూర్వోక్తైవం కూడా ఎంత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు భక్తులు కొంతమంది కూర్చొని ఉంటారు కదండి, పైకి తీసుకొని అందరితో కూడా అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్యదంతా చెప్పుకోవడమే. అలాగే గురుగారు. అంతా కూడా వాళ్ళ చేత చెప్పుకోమంటాం, లేకపోతే మనం చెప్పించిన తర్వాత సమస్త చిట్ట చివరికి సమస్త లోక రక్షణార్థం సీతారామ కళ్యాణోత్సవాఖ్యం మహామంగళ కర్మ కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన సమాప్త్యర్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే గణపతి పూజాం పుణ్యావాచనం చ కుర్యాత్. ఇదే పద్ధతి. ఇంకా అలాగే గురుగారు. అది అనుహవం పది హవం పది వాదం పది క్షపం మళ్ళీ అనుహవం పది హవం పది వాదం పది క్షపం దుస్వప్నం దుదుదితం తద్భిషద్భ్యోదిశామ్యహం దుస్వప్నం దుదుదితం తద్భిషద్భ్యోదిశామ్యహం అనుభూతం పదిభూతగుం సకునేయదసాకునం అనుభూతం పదిభూతగుం సకునేయదసాకునం మృగస్య సుతమక్ష్ణయా తద్భిషద్భ్యోదిశామ్యహం మృగస్య సుతమక్ష్ణయా తద్భిషద్భ్యోదిశామ్యహం ఆదాతే అగ్నిదస్త్వాదాత్పదసుదస్తుతే ఆదాతే అగ్నిదస్త్వాదాత్పదసుదస్తుతే నివాతే త్వాభివర్షతు స్వస్తితే ఏస్తు వనస్పతే స్వస్తి మే ఏస్తు వనస్పతే నివాతే త్వాభివర్షతు స్వస్తితే ఏస్తు వనస్పతే స్వస్తి మే ఏస్తు వనస్పతే నమః సఖస్సదే రుద్రాయ నమో రుద్రాయ సఖస్సదే నమః సఖస్సదే రుద్రాయ నమో రుద్రాయ సఖస్సదే గోష్ఠమసి నమస్తే అస్తు మమాహి గుంసేసి నశివజ్జో నమస్తే అస్తు మమాహి గుంసీహి. ఉద్గాతేవ సకునే సమగాయసి బ్రహ్మ ప్రోత్త ఇవ సవనేషు సగుంససి. ఉద్గాతేవ సకునే సమగాయసి బ్రహ్మ ప్రోత్త ఇవ సవనేషు సగుంససి. స్వస్తి నః సకునే అస్తు ప్రతినః సుమనా భవ. స్వస్తి నః సకునే అస్తు ప్రతినః సుమనా భవ. అంతే. వాక్యాలు చెప్పేసేయండి వరుసగా, మంత్రభాగం మాత్రమే 2 మాటలు చెప్పండి. అలాగే ఇది వివాహాగాదమేత్య పాదోపక్షాళ్య ఆచమ్య ప్రాణానాయమ్య పూర్వోక్తపదితో మమ ఆచందాకం అనేక వైశేషిక సుఖానుభవ సకల సౌభాగ్య పరంపరాభివృద్ధి ద్వారా ధర్మ ప్రజా సంపత్త్యర్థగ్రస్తయముద్వహే. పాణిగ్రహణాంగత్వేన ఆదౌ రక్షణార్థం రక్షాబంధనం కరిష్యే తదంగ షోడశోపచార పూజాం కరిష్యే. రక్షాబంధన దేవతాభ్యో నమః. ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కుర్యాత్. విశ్వేత్తాత ఇతి విధివతు రక్షాబంధనం కుర్యాత్. విశ్వేత్తాతే సవనేష ప్రవాచ్యాయా చ కథమగవన్నింద సంభతే. విశ్వేత్తాతే సవనేష ప్రవాచ్యాయా చ కథమగవన్నింద సంభతే. పాద ఆవతం యత్పురసంభృతం వస్వపవృణో సదభాయ ఋషి బంధవే. పాద ఆవతం యత్పురసంభృతం వస్వపవృణో సదభాయ ఋషి బంధవే. రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తో అస్తు.
रक्षाबंधन ఉమ్, मुहूर्त काले सूर्यादीनां ఉమ్, नवानां ग्रहाणाम् अत्यंत आनुकूल्यता फलसिद्धिरस्तु। ఉమ్, द्वितीयज्ञोपवीतं च संधाय ఉమ్, पूर्वोक्तसुपदितौ मम ఉమ్, श्रौत स्मार्त नित्य नैमित्तिक काम्य कर्मानुष्ठानादिकाल योग्यता फलसिद्ध्यर्थं ఉమ్, विवाहांग भूत परम पवित्र ఉమ్, द्वितीय यज्ञोपवीत धारणं करिष्ये। तदंग ఉమ్, षोडशोपचार पूजां करिष्ये। यज्ञोपवीत ఉమ్, देवताभ्यो नमः। ఉమ్, ध्यानावाहनादि षोडशोपचार पूजां कुर्यात्। ध्रुवाद्यौ ఉమ్, इत्यादिना यज्ञोपवीतं ఉమ్, ब्राह्मणैः स्पर्शयेत्। ఉమ్. పేజీ తీసుకుంటుంది. ध्रुवा ध्रुवाद्यौ ध्रुवा पृथिवी ध्रुवाद्यौ ध्रुवा पृथिवी అక్కడ ध्रुवं రేఫ్ వినిపించట్లేదు సారు. ధ్రువాద్యోర్ధ్రువ పృథివీ. ध्रुवाद्यौ ध्रुवा पृथिवी ఉమ్, ध्रुवाद्यौ ध्रुवा पृथिवी ध्रुवं ఉమ్, विश्वमेदं जगतो ध्रुवं ఉమ్, विश्वमेदं जगतो ఉమ్, ध्रुवाः पर्वता इमे ఉమ్, ध्रुवाः पर्वता इमे ध्रुवो ఉమ్, राजा विसामयम् ध्रुवो ఉమ్, राजा विसामयम् ఉమ్, इहैवैधिमव्यधिष्ठाः ఉమ్, इहैवैधिमव्यधिष्ठाः पर्वत ఉమ్, इवा विचाचलिः पर्वत ఉమ్, इवा विचाचलिः इन्द ఉమ్, इवेह ध्रुवस्तिष्ठ इन्द ఉమ్, इवेह ध्रुवस्तिष्ठ इह ఉమ్, राष्ट्रमुदारय इह ఉమ్, राष्ट्रमुदारय ఉమ్, अभितिष्ठव्रतन्यतः ఉమ్, अभितिष्ठव्रतन्यतः अथ ఉమ్, वे सन्तु सत्तवः अथ ఉమ్, वे सन्तु सत्तवः इन्द ఉమ్, इव वृत्तः तिष्ठ इन्द ఉమ్, इव वृत्तः तिष्ठ अपः ఉమ్, क्षेत्राणि सञ्जयन् अपः ఉమ్, क्षेत्राणि सञ्जयन् इन्द ఉమ్, एनमधिधरतु इन्द ఉమ్, एनमधिधरतु ध्रुवं ఉమ్, ध्रुवेण हविषा ध्रुवं ఉమ్, ध्रुवेण हविषा तस्मै ఉమ్, देवा अधिब्रुवन् तस्मै ఉమ్, देवा अधिब्रुवन् अयं च ఉమ్, ब्रह्मणस्पतिः अयं च ఉమ్, ब्रह्मणस्पतिः आचम्य ఉమ్, ఉమ్, यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेयः सहजं परस्तात् ఉమ్, आयुष्यमग्रयं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः ఉమ్, पुनराचम्य यज्ञोपवीत ఉమ్, धारण मुहूर्त अस्तु ఉమ్, यज्ञोपवीत मुहूर्त काले सूर्यादीनां ఉమ్, नवानां ग्रहाणाम् अत्यंत ఉమ్, आनुकूल्यता फल सिद्धिरस्तु ఉమ్. चतुरो वरान् ब्राह्मणान् सुत शील वित्त संपन्नान् सुहृद समवेतान् कार्यकुशलान् సుహృద సమవేతాను. सुहृद సుహృద సమవేతాను. सुहृदः ఉమ్, समवेतान् ఉమ్, कार्यकुशलान् वरः ఉమ్, ఉమ్, विष्णुयातु ఉమ్, कन्यावरणार्थं चतुरो ఉమ్, वरान् प्रेषयिष्ये मदर्थं ఉమ్, कन्या ఉమ్, वृणीध्वं ఉమ్, वृणीमहे ఉమ్, वदस्तात् ఉమ్, ऋषिग्मन्तेति द्वाभ्यामभिमन्त्र्या ఉమ్, सुग्मन्ता धियसानस्य साक्षणी वदेभिर्वदागुं हविषः प्रसीदत ఉమ్, सुग्मन्ता धियसानस्य साक्षणी वदेभिर्वदागुं हविषः प्रसीदत ఉమ్, अस्माकमिन्द उभयं जुजोषधि यः सौम्यस्यान्धसो बुबोधति ఉమ్, अस्माकमिन्द उभयं जुजोषति यः सौम्यस्यान्धसो बुबोधति ఉమ్, अनुत्तरा रुजवः सन्तु पन्था
येभिः सखायो यन्ते नावधेयम् वृक्षदा रुजवः सन्धु पन्था येभिः सखायो यन्ते नावधेयम् मह्यमा सम्भगो नो निनीयात् संज्ञास्पत्यगं सुयममस्तु देवाः मह्यमा सम्भगो नो निनीयात् మీరు संज्ञास्पत्यगं సంజాత అంటున్నారు, సా అనుదాతం చెబుతున్నారు. సమర్యమా సంభగో నో నినీయాత్ సంధ్యా నినీయాత్ సంధ్యా ఆస్పత్యగం సాస్వరితం చెప్పాలండి. అలాగే సంధ్యా ఆస్పత్తి అంటున్నారు మీరు. మయ్యమా సంభగో నో నినీయాత్ సంజ్ఞాస్పత్యగం సుయమమస్తు దేవాః మయ్యమా సంభగో నో భగో నినీయాత్ నో నినీయాత్ సంధ్యా ఆస్పత్యగం మయ్యమా సంభగో నో నినీయాత్ సంజ్ఞాస్పత్యగం సుయమమస్తు దేవాః ते कन्यादातादं गत्वा चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु वासिष्ठमैत्रावर्ण कौण्डिन्यत्रयादुषेय प्रवरान्वित वसिष्ठ गोत्रोद्भवस्य नाभागमहाराजवर्मणो नप्ते चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु वासिष्ठमैत्रावर्ण कौण्डिन्यत्रयादुषेय प्रवरान्वित वसिष्ठ गोत्रोद्भवस्य अज महाराजवर्मणः पौत्राय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु वासिष्ठमैत्रावर्ण कौण्डिन्यत्रयादुषेय प्रवरान्वित वसिष्ठ गोत्रोद्भवस्य दशरथ महाराजवर्मणः पुत्राय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु वासिष्ठमैत्रावर्ण कौण्डिन्यत्रयादुषेय प्रवरान्वित वसिष्ठ गोत्रोद्भवाय अखिलांडकोटि ब्रह्मांड नायकाय तत्वातीताय सच्चिदानंदमूर्तये सूर्यवंश पावनाय श्रीमद् इक्ष्वाकु वंश उद्भवाय श्रीमन्नारायण स्वरूपाय श्री रामचंद्र वर्मणे वराय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आंगिरस अयास्य गौतमत्रयादुषेय प्रवरान्वित गौतमस गोत्रोद्भवस्य स्वर्णदोम महाराजवर्मणो नप्ति चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आंगिरस अयास्य गौतमत्रयादुषेय प्रवरान्वित गौतमस गोत्रोद्भवस्य ह्रस्वदोम महाराजवर्मणः पौत्री चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आंगिरस अयास्य गौतमत्रयादुषेय प्रवरान्वित गौतमस गोत्रोद्भवस्य श्रीरध्वज जनक महाराजवर्मणः पुत्री चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आंगिरस अयास्य गौतमत्रयादुषेय प्रवरान्वित गौतमस गोत्रोद्भवाम् अखिलांडकोटि ब्रह्मांड नायिकां तत्वातीतां सच्चिदानन्दरूपिणीं चन्द्रवंश प्रदीपिकां श्री सीतादेवी नाम्नीं भवदीयां कन्यां समस्त लोक रक्षणार्थं वृणीमहे प्रजासहस्रकर्मभ्यो वृणीमहे दाता तस्मै दास्यामिति ब्रूयात् तस्मै दास्यामि पूजागारे दाता संकल्प्य पूर्वोक्त सुपरिदौ मम कुमार्याः आयुष्यात् वृद्धिद्वारा समस्त मंगलावाप्यर्थं गौरी कंकण देवतामुद्दिश्य गौरी कंकण देवता प्रीत्यर्थं गौरी कंकण देवता पूजां करिष्ये गौरी कंकण देवताभ्यो नमः ध्यानावाहनादि षोडशोपचार पूजां कुर्यात् सुभिकेसर इति सहज कन्यका शिरसि आबध्नीता सुभिकेशिर आरोह शोभयन्ति मुखं मम सुभिकेशिर आरोह शोभयन्ति मुखं मम మళ్ళీ ఇంకో మాట చెప్పండి, మళ్ళీ చెప్పండి ఆ వాక్యం. सुभिकेशिर आरोह
శోభయంతి అక్కడ ముఖ ఆరోహ దీర్ఘం వస్తున్నదండి. ఆరోహ శుభికేశిర ఆరోహ శోభయంతి ముఖం మమ. అంతే. శుభికేశిర ఆరోహ శోభయంతి ముఖం మమ. అంతే. శుభికేశిర ఆరోహ శోభయంతి ముఖం మమ. ముఖగం హి మమ శోభయ భూయాగం సంచ భగం కురు. ముఖగం హి మమ శోభయ భూయాగం సంచ భగం కురు. యామహరజ్జమదగ్ని శ్రద్ధాయై కామాయాన్యై. యామహరజ్జమదగ్ని శ్రద్ధాయై కామాయాన్యై. ఇమాం తామపి న యేహం భగేన సహ వచ్చసా. మళ్ళీ భగేన సహవర్చస అంటున్నారా? సహవర్చస అంతేనండి. ఇమాం తామపి నహ్యేహం అని చెప్పండి. ఇమాం తామపి న యేహం భగేన సహ వచ్చసా. అంతే. తతో బృహస్సామేతి మంత్రేణ కన్యకా వామహస్తే కంకణం బధ్నీయాత్. బృహస్సామక్షత్ర వృద్ధవృష్ణియం తిష్ఠుభౌజస్సు భీతమోగ్రవేదం. బృహస్సామక్షత్ర వృద్ధవృష్ణియం తిష్ఠుభౌజస్సు భీతమోగ్రవేదం. ఇంద్రస్తు మేన పంచదశేన మధ్యమిదం వాతేన సగదేన రక్ష. ఇంద్రస్తు మేన పంచదశేన మధ్యమిదం వాతేన సగదేన రక్ష. రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. రక్షాబంధన ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. మదర్థం తమేవ వదం వృణీధ్వమితి వధోర్వదేతు. యూయం మదర్థం తమేవ వదం వృణీధ్వం వృణీమహే. బ్రాహ్మణాః కృతార్థా వయమితి వదమావేదయేయుః. కృతార్థా వయం. ఆగతవరాయ మధుపర్కం ఆగతాయ వరాయ మధుపర్కం కుర్వన్ దాతా సంకల్ప్య పూర్వోక్త సుపరితో మదీయం గృహం ప్రత్యాగతమిమం విష్ణురూపిణం వదం వేదోక్త విధినా మధుపర్కేణ సువర్ణేన పూజయిష్యే. ఉదకగ్రం కూర్చం నిదధాతి తస్మిన్ వదో రాష్ట్రభృతసీతి యజిషోపవిశతి. రాష్ట్రభృతస్యాచార్య సంధిమా తద్యోషం. రాష్ట్రభృతస్యాచార్య సంధిమా తద్యోషం. రాష్ట్రభృతసి సమ్రాడా సంధిమా తద్యోషం. రాష్ట్రభృతసి సమ్రాడా సంధిమా త్వద్యోషం. ఇది రాజజ్ఞః. రాష్ట్రభృతస్యధిపత్న్యా సంధిమా తద్యోషం. ఇది వైశ్యః. రాష్ట్రభృతస్యధిపత్న్యా సంధిమా తద్యోషం. ఇది వైశ్యః. జలపాత్రమాదాయ ఆపః పాద్య ఇతి దాతా ప్రాహ ఆపః పాద్యాః. ఆపః పాదా వనే జనేరితి వదస్తాః. ఆపో అభిమంత్రియ ఆపః పాదా వనే జనే ద్విషంతం నాశయంతు మే. అంతే. ఆపః పాదా వనే జనే ద్విషంతం నాశయంతు మే. అస్మిన్ కులే బ్రహ్మవచ్చస్య సాని. మళ్ళీ చెప్పండి. ఆపఃపాదా అని చెప్పండి ఆ వాక్యం. ఆపః పాదా వనే జనే ద్విషంతం. అక్కడే తేడా. ఆపఃపాదా వనే జనే కదండి. ఆపఃపాదా వనే జనీ ద్విషంతం నాశయంతు మే.
आपःपाद वने जने द्विषन्तं नाशयन्तु मे आपःपाद वने जने द्विषन्तं नाशयन्तु मे अस्मिन् कुले ब्रह्मवच्चस्य सानि अस्मिन् कुले ब्रह्मवच्चस्य सानि दक्षिणपादं पूर्वं ब्राह्मणाय प्रयच्छेत् तत्सव्यकं शूद्रायेति पूर्वं दक्षिणपादं प्रक्षाल्य ततो वामपादं प्रक्षालयेत् श्रीलक्ष्मीनारायणस्वरूप वद इदन्ते पाद्यमिदन्ते पाद्यमिदन्ते पाद्यं सुपाद्यं प्रक्षालयितारं दक्षिणबाहुमुपस्पृश्य नमो ब्रह्मण्य देवाय गोब्राह्मणहिताय च जगद्दिताय कृष्णाय गोविन्दाय नमो नमः नमोऽस्त्वनन्दाय सहस्रमूर्तये सहस्रपादाक्षि शिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधादिने नमः इति पादौ प्रक्षाल्य आचम्य वदो मयि मह इति यजुष्मात्मानं प्रत्यभिमुषेत् యజుషాత్మానం यजुषात्मानं प्रत्यभिमुषेत् मयि महो मयि यशो मयि इन्द्रियं वेयं मयि महो मयि यशो मयि इन्द्रियं वेयं వీర్యం వీర్యం యా స్వరితం చెప్పాలండి వీర్యం వీర్యం ఉపస్పృశ్య దాత ఉపరి అధస్థితాభ్యాం కూచాభ్యాం పరిగృహ్య ముర్మనే నార్హణీయ ఆపైత్యుక్త్వా మృణ్మయము అంటే మట్టి ప్రేమ ఉంటుంది కదండి. అది మృణ్మయము అంటే మృతు అంటే మట్టి కారంతో తయారైంది. మృణ్మయేన అర్హణీయ ఆపైత్యుక్త్వా ముర్మయేన అర్హణీయ ఆపైత్యుక్త్వా అర్హణీయ ఆపః అర్హణీయ ఆపః ఆమాగన్నితి వదః కలశోదకమభిమంత్ర్య ఆమాఘనో యశసా వచ్చసా సగం సుజ పయసా తేజసా చ ఆమాఘనో యశసా వచ్చసా సగం సుజ పయసా తేజసా చ తమ్మ ప్రియం ప్రజానా కౌర్వధిపతిం పశూనా తమ్మ ప్రియం ప్రజానా కౌర్వధిపతిం పశూనా దాప్త వదస్యాంజలౌ అపామేకదేశ ఆనీయమానే వదో విరాజో దోహోసీతి యజుజ్జపేత్ విరాజో దోహోసి విరాజో దోహమసి మమ పద్యాయ విరాజ విరాజో దోహోసి విరాజో దోహమసి మమ పద్యాయ విరాజ వదః అపః ఆపాస్య దాత్త తచ్చేషం పురస్తాన్నీయమానం వద వద సముద్రం ఇత్యనుమంత్ర్య ముద్రం వః ప్రహిణోమి స్వాయోనిమపి గచ్చత అంతే గచ్చత సముద్రం వః ప్రహిణోమి స్వాయోనిమపి గచ్చత ప్రజయా భూయా సమ్మాపదాసేచి మత్పయః ప్రజయా భూయా సమ్మాపదాసేచి మత్పయః అత్ర వాసో గవాదికం యథాశక్తి దత్వా వదమలంకృత్య యువం వస్తానిపి వసవసాథే యువోరచ్ఛిద్దామంత ఓహ సర్గ ఆహ మళ్ళీ
యువం వస్తానిపి వసవసాథే యువోదచ్ఛిద్ద మంతవో హసగ్గ వాతిరథమనృతాని విశ్వత్తేన మిత్రావరుణా సచేథే వాతిరథమనృతాని విశ్వత్తేన మిత్రావరుణా సచేథే ఇది వస్త్రద్వయం దత్యాత్ హిరణ్యరూపస్సహిరణ్య సందుఘపార్ణ పాస్సేధు హిరణ్యవర్ణః హిరణ్యరూపస్సహిరణ్య సందుఘపార్ణ పాస్సేధు హిరణ్యవర్ణః. మీరు చెప్పిన దాంట్లో తప్పేం లేదు కానీ ఏంటి ఇలా చూస్తే బాగుంటుంది. ఇంకా హిరణ్య రూప సహిరణ్య సందృగపాశిరణ్య సందృగపాన్ అక్కడ ఎక్కువగా గ్యాప్ ఇవ్వకూడదు. రెండో హిరణ్య దగ్గర అలాగే గురుగారు. హిరణ్య రూప సహిరణ్య సందృగపాన్నపాచేతు హిరణ్య వర్ణ ఇలా చూస్తే బాగుంటుంది. అలాగే గురుగారు. ఇంకా పూర్తి సాధన అదే వస్తుందండి. అలాగే హిరణ్యయాత్పధియోనే నిషద్య హిరణ్య దత్యం నమస్మై. హిరణ్యయాత్పధియోనే నిషద్య హిరణ్య దత్యం నమస్మై. ఇది సువర్ణాభరణై అలంకృత్య దధి మధు స్వగం సుష్టం కాపుంసేన వర్షీయ సాపిధాయ కాగుంసేన వర్షీయ సాపిధాయ కాగుంసేన వర్షీయ సాపిధాయ కాగుంసేన వర్షీయ సాపిధాయ ఉపర్యధస్థితాభ్యాం కూర్చాభ్యాం పరిగృహ్య మధుపర్క ఇతి దాతా ఉచ్చైస్త్రీరుక్త్వా. ఉపరిస్థితాభ్యాం కూర్చాభ్యాం పరిగృహ్య మధుపర్క ఇది దాతా ఉచ్చైస్త్రీరుక్త్వా. ఉపరిస్థితాభ్యాం కూర్చాభ్యాం అక్కడ ఉపరి కాదండి, ఉపరి యథస్థితాభ్యాం కూర్చాభ్యాం పరిగృహ్య. ఉపర్యస్థితాభ్యాం కూర్చాభ్యాం పరిగృహ్య. అర్థా వినపట్టలేదు మాకు. ఉపరి అధస్థితాభ్యాం కూర్చాభ్యాం పరిగృహ్య. ఉపర్య అధస్థితాభ్యాం ఎలా చెప్పండి? ఉపరి ఇలా చెప్పండి. ఉపరి అధస్థితాభ్యాం కూర్చాభ్యాం పరిగృహ్య. ఉపరి అధస్థితాభ్యాం కూర్చాభ్యాం పరిగృహ్య. ఉపరి అధస్థితాభ్యాం కూర్చాభ్యాం పరిగృహ్య మధుపర్కేన ఇది దాతా ఉచ్చైస్త్రీరుక్త్వా. మధుపర్క ఇతి దాతా. మధుపర్క ఇది దాతా ఉచ్చైస్త్రీరుక్త్వా. మధుపర్క ఇది దాతా ఉచ్చైస్త్రీరుక్త్వా. మధుపర్క మధుపర్క మధుపర్కః మధుపర్క మధుపర్క మధుపర్కః. త్రయ్యై విద్యాయా ఆమాగన్నితి ద్వాభ్యాం వరో మధుపర్కమభిమంత్రియా. త్రయ్యై విద్యాయా ఆమాగన్నితి రెండు మంత్రాలండి. త్రయ్యై విద్యాయా అనేదాకా ఒకటి, ఆమాగన్నితి ఇంకో మంత్రం. ఈ రెండు మంత్రముల చేత వరో మధుపర్కమభిమంత్రియా. త్వయ్యై విద్యాయ ఆమాగన్నితి ద్వాభ్యాం వదో మధుపర్కమభిమంత్రియ. త్వయ్యై విద్యాయ ఆమాగన్నితి ద్వాభ్యాం వదో మధుపర్కమభిమంత్రియ. త్రయ్యై విద్యాయై యశోసి యశసో. త్వయ్యై విద్యాయై యశోసి యశసో. త్వయ్యై విద్యాయై యశోసి యశసో. యశోసి బ్రహ్మణో దీప్తిరసి. యశోసి బ్రహ్మణో దీప్తిరసి. యశోసి బ్రహ్మణో దీప్తిరసి. తమ్మా ప్రియం ప్రజానాం. తమ్మ ప్రియం ప్రజానాం.
తమ్మ ప్రియం ప్రజానా కుర్వధిపతిం పశూనాం కుర్వధిపతిం పశూనాం కుర్వధిపతిం పశూనాం ఆమాగను యశసా వర్చసా సగుం సృజ పయసా తేజసా చ గణో యశసా వచ్చసా సగం సుజపయసా తేజసా చ గణో యశసా వచ్చసా సగం సుజపయసా తేజసా చ అమ్మా ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం తమ్మ ప్రియం ప్రజానా కుర్వధిపతిం పశూనాం తమ్మ ప్రియం ప్రజా తమ్మ ప్రియం ప్రజానా కుర్వధిపతిం పశూనాం అమృతోపస్తరణమసీత్యపీత్వా అమృతోపస్తనమసిత్తి అపఃపీత్వా అమృతోపస్తనమసీతి అపఃపీత్వా అమృతోపస్తరణమసి విరాచమ్య అమృతోపస్తనమసి ద్విరాచమ్య అమృతోపస్తనమసి ద్విరాచమ్య యన్మధున ఇతి మధుపర్కగుం యన్మధున ఇతి మధుపర్కగం యన్మధున ఇతి మధుపర్కగం సర్వాంగుళీభిః సముద్ధృత్య సర్వాంగులైభిః సముద్ధృత్య సముద్ధృత్య సర్వాంగులీభిః సముద్ధృత్య సర్వాంగులీభిః సముద్ధృత్య సకృత్ప్రాస్య 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 యన్మధునో మధవ్యం యన్మధునో మధవ్యం యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం పరమమన్నాద్యం ధ్యేయం పరమమన్నాద్యం ధ్యేయం తేనాహం మధునో మధవ్యేన తేనాహం మధునో మధవ్యేన తేనాహం మధునో మధవ్యేన పరమేణాన్నాద్యేన 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 వీర్యేణ పరమోన్నాదో వీర్యేణ పరమోన్నాదో వీర్యేణ పరమోన్నాదో వీర్యేణ పరమోన్నాదో మాధవ్యోసాని మాధవ్యోసాని ఇది సకృన్మంత్రేణ పునస్తూష్ణీన్ విప్రాస్య ఇది సకన్మంతేన పునస్తూష్ణీ దిప్రాస్య ఇది సకన్మంతేన పునస్తూష్ణీ దిప్రాస్య అమృతాపిధానమసీతి అపఃపీత్వా అమృతాపిధానమసీతి అపఃపీత్వా అమృతాపిధానమసీతి అపఃపీత్వా అమృతాపిధానమసి 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 తతో ద్విరాజమ్య తతో ద్విరాజమ్య దాత గౌరిత్యక్త్వా గ్వరాయ గాం ప్రదర్శ్య దాత గౌరిత్యుక్త్వా వదాయ గాం ప్రదర్శ్య దాత గౌరిత్యుక్త్వా వదాయ గాం ప్రదర్శ్య గౌః గౌరసవరో గౌరసీతి యజుషా గౌః వదో గౌరసీతి యజుషా గౌః వదో గౌరసీతి యజుషా గాం అభిమంత్ర్య గామభిమంత్రియ గౌరస్య పహత పాప్మాప గౌరస్య పహత పాప్మాప గౌరస్య పహత పాప్మప గౌరస్య పహత పాప్మప చెప్పండి గౌరస్య పహత పాప్మప మళ్ళీ
गौधस्य पहत पाप्मपा पाप्मानं जहि रामचंद्रवर्मणो मम च क्षीरध्वज महाराजवर्मणो अमुष्य च पाप्मानं जहि पाप्मानं जहि श्रीरामचन्द्रवर्मणो मम च क्षीरध्वज जनक महाराजवर्मणो अमुष्य च श्रीरध्वज जनक महाराज वर्मणो अमुष्य च श्रीरामचन्द्रवर्मणो मम च श्रीरध्वज जनक महाराज वर्मणो अमुष्य च अग्निः प्राश्नातु प्रथम अग्निः प्राश्नातु अग्नि చెప్పండి अग्निः प्राश्नातु प्रथमः सहि वेद प्रथमः सहि वेद यथा हविः अनस्तमस्माकं कृण्वन् नष्टमस्माकं कृण्वन् ब्राह्मणेभ्यः इतिवरः पठित्वा वरो यज्ञो वर्धतामिति उपागुंसूक्त्वा वदो यज्ञो वर्धतामिति उपागुंसूक्त्वा यज्ञो वर्धतां यज्ञस्य वृद्धि यज्ञो वर्धतां यज्ञस्य वृद्धि यज्ञवर्धतां यज्ञस्य वृद्धि యజ్ఞస్య వృద్ధిం అని చెప్పాలి, కానీ మీకు కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పి అలాగే చెబుతున్నాను. మను వర్ధాపచితి రస్య పచితిమ్మా కుర్వపచితోహం మనుష్యేషు భూయాసం గౌర్ధేను భవ్యా మాతా రుద్రాణాం దుహితా వసూనాగో నాగు గు అందరూ గట్టిగా చెప్పండి. దుహితా వసూనాగు స్వసాదిత్యాన దురితా వసూనాగు స్వసాదిత్యాన మమృతస్య నాభిః అమృతస్య నాభిః శృణువోచంచికీతుషే ప్రణువోచంచికీతుషే జనాయమాగా మనాగా మదితిం వధిష్ట
మదితిం వదిష్ట మదితిం వధిష్ట పిబతూదకం తృణాన్యత్తు పిబతు ధకం తృణాన్యక్తు పిబతు ధకం తృణాన్యత్తు ఓం ఓముత్సృజతేతి ఓం సుజతేతి ఓం సుజతేతి ఉచ్చైరుక్త్వా గాంబరో విసృజేతు ఉచ్చైరుక్త్వా గాం వదో విసృజేతు ఉచ్చైరుక్త్వా గాం వదో విసృజేతు ఓముత్సృజత ఓం సృజత ఓం సృజత అని చెప్పని ఈ ఒక్క పలుకుని కాస్త బొట్టన వెళ్తూ పైకి ఎగరవేయాలి. ఎవరు? వరుడు. అలాగండి. నాలభేత దాత సిద్ధమన్నం నాలభేత దాత సిద్ధమన్నం నాలభేత దాత సిద్ధమన్నం పాత్రాంతరేణాదాయ పాత్రాంతదేనాధాయ స్వయం తిష్టన్ను భూతమిత్యుక్త్వా స్వయం తిష్టన్ను భూతమిత్యుక్త్వా వరాయ దర్శయేతు వదాయ దర్శయేతు భూతం భూతం అని చెప్పని ఈ వాక్యాన్ని ఎవరు? కన్యాదాత చెప్పాలి భూతం అనే మాట. అప్పుడు వరుడు ఇక్కడి నుంచి దాన్ని అభిమంత్రణ చేస్తాడు. వరో సావిరాడితి వదో సావిరాడితి ఏతైరుపాగుంషు అన్నభిమంత్రియా ఏతైరుపాగుంసు అన్నమభిమంత్రియ సావిరాట్ తన్మాక్షాయి తన్మాక్షాయే తస్య తేసీయ తన్మ ఊర్జంధా తన్మ ఊర్జంధా తస్య తేసీయ తన్మ ఊజంత ఊర్జంధా విసర్గం. ఓం కల్పయతే తుచ్చైః వరః ప్రబ్రూయాతు ఓం కల్పయత తతో వరం దాతృ సమీపం నీత్వా అపోం ప్రాన్ముఖాః ప్రయచ్చంతి ప్రత్యంగుఖాః ప్రతిగృహ్ణతే తతో వరం దాతృ సమీపం నీత్వా తతో వదం దాతు సమీపం నీత్వా ఆవరణ వస్త్రమాచ్ఛాద్య కన్యకా పితామహో భ్రాత స్వకుల్యో వా భ్రాతా సకుల్యో వా జనని వేణుపాత్రాది పాత్రస్థిత తండులేషు ఉపవిష్ట కన్యకయా సహ ప్రాంముఖ ఉపవిశ్య అంటే ఓం కల్పయిత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని
పెళ్లి కుమార్తెని బుట్టలో కూర్చోబెట్టుకోవాలి. ఆ బుట్టలో ఒక తుండుగుడ్డ వేసి దాంట్లో కొద్దిగా ఓ దోసెడు బియ్యం పోయాలి. దాంట్లో ఆ అమ్మాయిని కూర్చోబెట్టాలి. చేతిలో మంచి గంధపు చెక్క, కొబ్బరి బోండాము, లేకపోతే 2 పళ్ళు, ఇంకా కొంతమంది గుమ్మడికాయ ఇత్యాది తీసుకొచ్చి కళ్యాణ మంటపంలో పెట్టి తర్వాత ఇప్పిస్తారు. అరటిగల ఇత్యాదులు అన్నీ. ప్రధానంగా తాంబూలము, గంధపు చెక్క, కొబ్బరి బోండం అంతా చేతిలో పట్టుకోవడంగా ఆ అమ్మాయిని బుట్టతో సహా పైకి లేపుతారు. పైకి లేపి అమ్మాయిని తీసుకొచ్చి వీళ్ళిద్దరి యొక్క మధ్యలో కూర్చోబెడతారు. పెట్టిన తర్వాత అప్పుడు సంకల్పం చేయాలి దాత. కన్యక జనవేతుతండు ఉపవిశ్య కన్యక యా సహ ప్రాంగ్ముఖ ఉపవిశ్య ప్రాణానాయమ్య. అక్కడికి గురుగారు ఇక్కడ ఇది ఉంది గురుగారు, ఇది అదే భూతం అని దాత తమలపాకులో మనం తడి బియ్యం తీసుకొని అభిమంత్రం చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలి గురుగారు? ఏమో నువ్వు చూపించిన తర్వాత వరుడు దాన్ని అభిమంత్రిస్తాడు కదా. సా విరాట్ తన్మాక్షాయితస్య దేశీయతన్న ఊర్జంధా ఓం కల్పయతే పరః బ్రూయాత్ ఓం కల్పయత అన్న తర్వాత దాన్ని నీళ్ళలో వేసేసేయడమే. కాలుగొట్టు నీళ్లు ఉంటాయి కదా పక్కన, దాంట్లో వదిలేసేయడమే. అయిన తర్వాత అప్పుడు దాత ఏమన్నా తూర్పు ముఖంగాను, వరుడు ఏమన్నా పశ్చిమ ముఖంగాను కూర్చోబెట్టిన తర్వాత ఈ పెళ్లి కుమార్తెని మధ్యలో ఇక్కడ కూర్చోబెట్టుకొని, ముందర కూర్చోబెట్టుకొని అప్పుడు ఈ దాత సంకల్పం చేస్తాడు. ఇక్కడి నుంచి ఇదంతా కూడా సంకల్పమే. ఇక్కడ నుంచి మహాసంకల్పం చెప్పుకోవాలి. మహాసంకల్పం అప్పుడే రాదండి. అప్పుడు ఏమైతుంది అని ప్రాణపూర్వక ఏమిస్తాను మనకు వచ్చింది అంతా. అస్మాకం కుటుంబానం క్షేమస్థైర్యం ఇదంతా వచ్చిందే కదా. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధం మమ. ఇక్కడి నుంచి మాత్రం కొద్దిగా తేడా ఉన్నది. సమస్త పితృణాం నిర్దిశయ బ్రహ్మలోకావాప్త్యాది కన్యాదానోక్త ఇలా చెప్పైనా చెప్పవచ్చు. నిర్దిశయ ఆనందాది బ్రహ్మలోకావాప్త్యర్థం కన్యాదాన కల్పోక్త ఫలావాప్తి ద్వారా శ్రీ లక్ష్మీనారాయణ ప్రీతే బ్రాహ్మ వివాహ విధిన. ఈ యొక్క వివాహ విధులు అనేక రకాలు ఉన్నాయి. 8 రకాల విధులు. రాక్షస వివాహము అని, వైశాఖిక వివాహము అని, తర్వాత ఇత్యాదులు అనేక రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చేసేది బ్రాహ్మ వివాహ విధిన అంటే ఆ విధిని అనుసరించి సాలంకృత కన్యాదాన కాలే మహాసంకల్ప అలా చెప్పబట్టి బ్రాహ్మ సాలంకృత సహిరణ్యోదక కన్యాదానమహంకరిష్యే కన్యాదాన కాలే మహాసంకల్ప పఠనం కరిష్యే. ఇక్కడి నుంచి మహాసంకల్పం. ఇదంతా మనకు వచ్చిందే సార్. అవును గురు, అది ఇక్కడ గది మధు దాకా బాగానే కుదిరింది, కానీ ఇదంతా కూడా చాలా చెప్పు. ఈ కాస్త ఇది 2వ మాటలు వచ్చింది కదా, ఇది కాస్త ఈ 4 మంత్రాలు చెప్పుకోవాలండి. వివాహంలో ఏమిటంటే 1, 4 మాటలు సొంత మీద మీరు పుస్తకం లేకుండా చెప్పుకుంటే ఉండే విధానం వేరు సారు. పుస్తకం మీద చూసి చేసుకుంటే ఉండే విధానం వేరేగా ఉంటుంది. నేను అందుకునే 1, 4 మాటలు మీ చేత చెప్పిస్తున్న కారణం అది. మీకు పుస్తకంలో చూసినప్పుడు వచ్చినట్టుగా ఉంటుంది, కానీ తీరా ఆ పీఠ స్టేజ్ మీద కూర్చొని చేయించాల్సి వచ్చేప్పటికే కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని చెబుతున్నా. అది పరిస్థితి. ఓకే సార్, శుభం. ఇవాళ ఒక 10 నిమిషాల ముందర ఇంటి పాఠం మనకి. అవును గురుగారు. రేపు మీకు పండగ రేపండి. మాకు న్యాయంగా అయితే ఎల్లుండి పండగ. మీకు అక్కడ సంక్రాంతి రేపే అంటున్నారు కదా. రేపు మీకు పండగ తీసుకోండి, ఎల్లుండి నేను తీసుకుంటాను. రేపు ఎల్లుండి సెలవు పెట్టుకున్నాము అయితే. అలాగే ఓకే. అయితే రేపు పాఠం లేదు, రేపు ఎల్లుండి. ఎందుకంటే ఏమి పండగ ఏమి ఉండదు అంటే మీకు చెప్పుకుంటారంటే చెప్పుకోండి, నాకేం అభ్యంతరం లేదు. రేపు చెప్పుకుంటాం గురుగారు. చెప్పుకోండి. రేపు చెప్పుకుంటాం. తర్పణాలు ఏమన్నా ఉన్నాయి కదా మీకు? అవి అంటే తర్పణాలు ఏంటి అంటే సంక్రాంతికి అదే సంక్రమణ ప్రయుక్తమైన పితృతర్పణాలు ఉంటాయి. అయితే మాకు ఇక్కడ ఇండియాలోకి వచ్చేటప్పుడు కదా రాత్రి 9 గంటల చిల్లరికి సంక్రమణం జరుగుతున్నది. సంక్రాంతి మాత్రమే అవుతుంది. సంక్రమణ పుణ్యకాలము రాత్రిపూట అయింది కాబట్టి మొన్నాడు ఉదయం అంతా కూడా పుణ్యకాలం, మధ్యాహ్నం 1 గంట దాకా. అందువల్ల ఆ సమయంలో పితృదేవతలు ఉద్దేశించి
దాన ధర్మాలు చేసుకోవటం, పితృతర్పణాలన్నీ కూడా చేసుకోవటం ఇత్యాదులన్నీ కూడా ఎల్లుండి మాకుంది. అందుకని ఎల్లుండి నేను పాఠం చెప్పను అన్నా. రేపు చెప్పుకున్నాను. మీకు అక్కడ మరి ఎన్నింటికి అవుతుందో సంక్రమణం నాకు తెలియదు. సంక్రమణం కనుక రేపు మీకు పంచాంగ రీత్యా మీకు పగలపూటే కనుక అయితే పగటిపూట ప్రవేశానికి ముందరే సంక్రమణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. సంక్రమణం కనుక అయితే పితృదేవతలకి ఏదన్నా అవసరం ఉన్న వాళ్ళు, అదృష్టవంతులు అవసరం లేదనుకోండి, అదృష్టం తల్లిదండ్రులు లేని వాళ్ళు నాలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. అది పరిస్థితి. తర్పణాలు వదిలిపెట్టడం అంతే కదా గురుగారు? తర్పణాలు వదిలిపెట్టడం చేతనైతే ఒక బ్రాహ్మణి పెట్టుకోవచ్చు. అది కుదరకపోతే కొద్దిగా స్వయం పాకం కాస్త బియ్యము, కాస్త కూరలు ఆర్థికంలో ఉపయోగిస్తాం కదా. కూరలు ఏది అరటికాయో లేకపోతే ఇత్యాదులు ఏదన్నా కాకరకాయో ఏదో ఒకటి ఆర్థికాల్లో ఉపయోగించేటటువంటి 2 కూరలు, ఏదో ఒక దక్షిణ, చేతనైతే ఒక వస్త్రం. ఇటువంటి పుణ్యకాలాల్లో వస్త్రదానం చేయటం అత్యంతమైనటువంటి పుణ్యఫలప్రదం. ఖచ్చితంగా మేము వస్త్రదానం ఖచ్చితంగా చేస్తామండి. చేసుకోవడం మంచిది. స్వయం పాకం ఇప్పించుకోవటం, ఇవ్వటం ఇవన్నీ కూడా పుణ్యప్రదాలేనండి. మీకు సంకరణం ఇది మీకు సంక్రమణం పగలపూట అయిందో రాత్రిపూట అయిందో చెబితే దాన్ని బట్టి నేను చెబుతా. మీకు మాకు ఎన్ని గంటల తేడా ఉంది సారు? మీకు అక్కడ ఎంత అయింది చెప్పండి. ఇప్పుడు మాకు టైం 7 అండి. ఉదయం కూడా 7 అయింది. మాకు ఇప్పుడు 12:30. అంటే మీకు మాకు 5:30 గంటలు తేడా. మాకంటే మీరు 5 గంటలు వెనకాల ఉన్నారు. 5:30 గంటలు. 5:30 గంటలు అంటే మీకు సుమారు నేను అనుకోవడం మీకు రేపు మధ్యాహ్నం 4-4:30కే సంక్రమణం అవుతుంది. అవును గురుగారు. ఆ సంక్రమణం వచ్చి పగలపూట అవుతున్నది కాబట్టి యాంగితే సంక్రమణ పుణ్యకాలం రేపే మీకు అర్పణాలు చేసుకుంటే అలాగే గురుగారు. మీ సౌకర్యం ఉండేది. నేను కేవలం చెప్పడం మాత్రమే చెబుతానండి. మీకుండే సౌకర్యాలు నాకు తెలియదు. అక్కడ ఉన్న వాతావరణం చాలా సరిగా ఉంది అంటున్నారు. దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఎల్లుండి మాత్రం నేను ఖచ్చితంగా రాలేను పాఠానికి. అది ఓకే సార్. శుభం. అయితే రేపు చెప్పుకుందాం పాఠం. ఓకేనండి. ఓకే. శుభం శుభం శుభం. ఓకే. హరి శ్రీ గురుభ్యో నమః. భోగి శుభాకాంక్షలు గురుగారు. శుభం అండి. మీకు అన్నట్టు మనం కళ్యాణం చేయించన్నారు, వెళ్ళొచ్చారండి? వెళ్ళొచ్చాను గురుగారండి. చాలా చక్కగా మన అన్నదానం గారు, రవికిషోర్ అన్నదానం గారు, నేను చేశానండి మీరు చెప్పినట్టు. అంటే ఆయన చేసే పద్ధతులన్నీ సేమ్ ఉన్నాయండి, కానీ ఆ మంత్రభాగాలు ఆయన చాలా వరకు లేవన్నమాట. మేము అది క్రియాకల్పం అంతా కూడా ఒకే ప్రకారంగా వస్తుంది కదా. అవును గురుగారండి. ఒక్కటిసారి అక్కడ మనం ఏం చేశాము అనేటటువంటి సందర్భాన్ని బట్టి చేస్తాం, కానీ విషయం మనకి తెలిసి ఉండాలి. అవును గురుగారండి. అది విషయం మనకి తెలిసి ఉండాలి. ఎవరైనా కదా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఎవరైనా అడిగితే మనం సమాధానం చెప్పేట్టుగా ఉండాలి. కాబట్టి చెప్పుకొని ఉండాలండి. అవును గురుగారండి. అది చెప్పుకొని ఉన్నారనుకోండి, అక్కడ అందరూ తపస్యాలు ఉన్నారనుకోండి, మంత్రభాగం లేకపోయినా క్రియాభాగంతో వాళ్ళ చేత కాస్త సంకల్పాలు చెప్పించి ఏదైనా చేయించు. ఎంత తపస్యాలు చేయించినా అటువంటి చోటు కూడా రక్తి కట్టేది ఏది అంటే మహాసంకల్పము, చూర్ణిక, లగ్నస్థగాలే. అవును గురుగారండి. అది మాత్రం చాలా అద్భుతంగా. అంటే ఇద్దరు అంటే అది ఎలా అంటే ఒక సొంత ఆయన ఒకటి ఇది నేను అలాగే చెప్పుకోవడం వల్ల ఇదో వాక్యం అది ఒక వాక్యం లాగా చెబుతున్నారు. అవును గురుగారండి. చాలా బాగుంటుందండి. అది కనుక బాగా నోటికి కంఠోపాఠం వచ్చింది అనుకోండి, ఇంకా రంజుగా ఉంటుంది అది. అవును గురుగారండి. అది లక్కీగా ఏంటంటే అది మేము ఒక 2 వారాలుగా మేము ఇద్దరం దాన్ని సాధన చేస్తూ ఉన్నాము సాయంకాల పూట. అందువల్ల నేను రవి గారు సాయంకాలం సాధన చేసుకుంటా. ఈవెన్ మన శేఖర్ గారు, గణేష్ గారు కూడా సాయంకాల పూట వస్తున్నారు. సో సాధన చేసుకోవడం వల్ల అది కొంచెం నలిగిందండి. మంచి పని అండి. అది నలగాలండి. మహాసంకల్పం వచ్చినట్టుగా ఉంటుంది. ముప్పద కాదు, వలసగా రాదు. అది ఎక్కడెక్కడో పోతూ ఉంటుంది. అది అవును గురుగారండి. మహాసంకల్పం మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. ఓకేనండి. ఒక పూట చదువుగానే. అలాగే మహాసంకల్పం ఒకటి, శూన్యకి ఒకటి. లగ్నాష్టకాలు చూస్తున్నారండి, వదిలేశారా?
లగ్నాష్టకాలు చూస్తాం గురుగారు. లగ్నాష్టకాలు ఎందుకు వదిలేస్తాం చూడండి. గురుగారండి? అది కూడా చెప్పుకుంటున్నాం అది గురుగారండి. ఎందుకంటే ఈ సొంతలో పడ్డారు కదా, మీకు ధర్మం ఉంది కదా సార్, పాపం ఉద్యోగానికి వెళ్ళాలి, మీ హడావుడి మీకు ఉంటుంది, సహజమే అది. అవును గురుగారు. అయినా ఇది అది. సాధన అయితే చేయడం మానేయట్లేదు గురుగారండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఓకేనండి. సాధన చేయకపోతే మీరు చెప్పినట్టు అది ఉండదు. ఓం నమ శివాయ అయిపోతుంది. అందుకని అంతే, విశారపడమే. గురోరధీతం గురవే నివేదితం. గురువు గారి చేత చెప్పబడింది ఏమిటి అని అంటే గురువు గారికి మళ్ళీ ఇచ్చేసాను అన్నట్టుగా ఉంటుంది. అవును అది. గురుగారండి. ఓకే సార్, శుభం. శ్రీ గురుగారు శ్రీ గురుభ్యో నమః. నమః. హరి ఓం. హరి ఓం.